చెల్లమ్మ పేరేంటి? నా పేరు జ్యోతినండి. జ్యోతి హిందూస్ని, కన్వర్టింగ్ క్రిస్టియన్ జ్యోతినండి. శివజ్యోతి అయితే కన్వర్టింగ్ క్రిస్టియన్ జ్యోతి. కల్లారా ప్రభుని శ్రీని ప్రభుతో మాట్లాడుతున్నా. ఇంత పెద్ద యావలో ఎందుకు పెట్టారా ప్రభు అని నేను మొరపెట్టుకుంటే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. నాకు ఇష్టమైన బిడ్డ కాబట్టి అందరితో ప్రేమిస్తున్నాం. మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీస్, మా అక్క మా అమ్మ చనిపోయినారు, మా అందరూ చనిపోయినారు. మా ఇంట్లో మా అక్క వాళ్ళ చెల్లెలందరూ హౌస్ వైఫ్. కానీ ఇక్కడికి వచ్చి నువ్వు హోంగార్డ్ జాబ్ చేసుకుంటా, ఒక డ్యూట్లో చేసుకుంటా, ఒక పద్ధతిగా బతుకుతుంటే ఒక మున్నాకొడు మా ముత్తరెడ్డి సీఏ గారి నుంచి చేసుకోమంటే నేను చేసుకున్నాను, ఇష్టంగా చేసుకున్నాను. వాడు తెలంగాణ కొడుకు వరం. మీకు ఇదివరకు మీరు ఏం చేసేటోళ్ళు? నేను ట్రాఫిక్ పోలీస్ హోంగార్డ్ డిపార్ట్మెంట్. ఇప్పటి నుంచి ఏం చేయాలనుకున్నారు మీరు? నాకు యాక్సిడెంట్ అని చెప్పారు. మొన్న 10 days అయింది యాక్సిడెంట్ అయింది తుమ్మన రోడ్. ఇప్పుడు బాగుందా? బాగాలేదు, కొద్దిగా నయమవుతున్నా ఈరోజు. ఓకే, మీరు ఇప్పుడు మీకు సినిమాలు అంటే ఇష్టమా, రాజకీయం అంటే ఇష్టమా? సినిమాలు ఎంత కొద్దిగా ఏంటా పైన పట్టారని లోపల గొజ్జనా కొడుకులే. అయితే మీకు రాజకీయం అంటే ఇష్టమా? రాజకీయ అందరూ అంటే మీరు రాజకీయ నాయకులు ఏ నాయకుడు అంటే ఇష్టము మీకు? అంటే మరి కేసీఆర్ గారు మంచి పనులు చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి పనులు చేస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు మంచి పనులు చేస్తున్నారు కదా, మరి అంటే నాయకులు అంటే ఒకరైనా నాయకులు మంచి ఉన్నారు కదా? సీఎం గారు కేసీఆర్ గారు మంచి పని చేస్తున్నారు, కానీ నాకేం లేదు. ఎందుకంటే ఏంది కేసీఆర్ సీఎం చంద్రశేఖర్ గారు అంటే నీకు చేస్తే మంచిది. సర్వనాశిపోయింది తెలుసా? ఆయన డబ్బులు పెట్టి ఇల్లు ఇస్తాను, 50,000 ఉద్యమం ఇస్తాను, తనతో ఎమ్మెల్యే కూడా సీట్ కూడా పిఏగా కూడా ఉంచుకున్నాను అన్నాడు. నేను రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి 10 days నుంచి ఇక్కడ పండుకున్నా. పనుకో తినలేదు తినలేదు. ప్రభు కెరక నాకెరక ప్రేమ ఇదే న్యాయం. సీఎం గారు జగన్ గారు మీరు చాలా గొప్పవాడు చెప్పాను తమ్ముడు, నా ప్రాణమైన తమ్ముడు. నేను గెలిపించిన వారు నేనే అక్కనే. అక్క కూడా వెళ్ళిపోయలేదా, 1 రూపాయి కదా. నాకంటే కొడుకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నా కొడుకు 9 నెలలు కడుపుతుంది. ఈ రోజు ఇప్పుడు నువ్వు తెలంగాణ కానీ రాయలసీమ కానీ నువ్వు ఎమ్మెల్యే టికెట్ చేయగలుగుతావా? పక్కా చేస్తాను. రాజకీయ గెలిపిస్తా, ప్రతి ఒక్కరికి గల్లిగల ఉత్సవం చూపిస్తా అందరికి. అంటే గెలిపిస్తావు పక్కా. గెలిచిన తర్వాత ఏం చేయాలనుకున్నావు? ఒరే సమాజ సేవ చేయాలి, ప్రాణమైన ప్రేమ. ప్రతి పిల్లలు ప్రతి నా కొడుకు మనకంటే వయసు పెద్ద అవుతుంది. ప్రతి నా కొడుకు స్మోకింగ్ అంట, డ్రింకింగ్ అంట, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నావు? రెస్పాన్స్ కావట్లేదే. పోలీసులకు సర్వీస్ లేదు. వాళ్ళకి వచ్చి అసలు కదా ఇసోలు అసలు చేస్తారు. అరే ఎవరైనా ఉంటేనే చేస్తామన్నా బయట పంపించేసారు. ఎంత బాధపడినా సార్, నేను చచ్చిపోవాలనుకున్నా, బతుకుని వాటి అద్భుతంగా నాతో మాట్లాడిన కల్లారా. ఇప్పుడు కొత్తగా మీరు చెప్పేది, ఇప్పుడు ఒక యువకులకు మీరు ఏం సందేశం ఇస్తున్నారు? అంటే యువత ఎలాగ ఉండాలి? ప్రతి పిల్లలు స్మోకింగ్లు అంట, డ్రింకింగ్లు అంట, లవ్లు అంట చేస్తున్నారు. కానీ తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? కంట్రోల్ పడేయడం కాదు, వాళ్ళ బాధ్యత, వాళ్ళ సంస్కారం నేర్చుకొని పిల్లలకు భయపడుతుంది. ప్రతి నాకు లవ్లు అంట, గివ్వులంట, స్మోకింగ్లు అంట చేయడం పద్ధతి కాదు, సంస్కారం కాదు. అమ్మకు డాడీకి మంచి గుడ్ నేచర్. ఏనా నాకు వస్తుండ వస్తుండ బయట అందరూ ప్రభు నమ్ముకొని ప్రేర్ చేసుకొని హ్యాపీ క్రిస్మస్, వేరే క్రిస్మస్. సతీష్ అన్న గారు సీఎం మా చర్చి పాస్టర్ కలవటం సతీష్ పాస్టర్ గారికి కొన్ని వందలు అన్న, నాకు 3 కోట్లు వచ్చాయి నీ దగ్గరికి, నా ప్రేజ్లో వచ్చాయి కదా, నాకు 20 కోట్లు ఇస్తున్నా, నాకు 20 కోట్లు అన్నా. నేను రూమ్లోకి వెళ్ళి నా పని తీసుకొని నా కొడుకు నా దగ్గర పెట్టుకున్నా. ఇప్పుడు ఇంకోటమ్మా, ఇప్పుడు మీరు ఏ హీరో అంటే ఎక్కువ ఇష్టం? మీకు ఏ హీరోయిన్ అంటే ఎక్కువ ఇష్టం? ఏరా నేను కూడా హీరోయినేనా, మేకప్ వేసుకుని నేను కూడా పైన పట్టారం లోపల అది దొంగనా నాగార్జున గారు, హీరో నాగార్జున గారు బిగ్ బాస్లో అవకాశం ఇస్తుంటే ఏమన్నా తెలుసా? అవును, బిగ్ బాస్లో అవకాశం ఉంటే చెప్పనా చేస్తానంటే నాగార్జున నా బావగాడు, ఆయన గుట్టంతా నాకు తెలుసు. ఆయన ఏమన్నాడు, నీ కొడుకు చచ్చిపోయిన కొడుకు నువ్వు బాగున్నావు కదా అన్నాడు. ఎప్పుడు ఎంత బాధపడినా తెలుసా? ఇప్పుడు బిగ్ బాస్ 4లో నీకు అవకాశం ఇచ్చి నువ్వు చేయగలుగుతావా? చేస్తాను, పక్కా చేస్తాను. ఎవరు సీఎం గారు ఫోన్ చేశారా? అరే నాన్న, నా ఇంటర్వ్యూలో చిరంజీవి గారు నా ఇంటర్వ్యూలో లేదమ్మా అడిగాడు. నా చెల్లెమ్మ ఇంటర్వ్యూలో కనపడలేదమ్మా అన్నాడు. ఎందుకు అడిగారు? నా నోరు మంచిగా ఉన్నకే కదా. వాళ్ళ రామచరణ్ గారికి పిల్లలు కాలేదు. ఎందుకు కాలేదు? వాళ్ళ చేసే పాపాలు కాలేదు. ఏనా వాళ్ళ చేసే పాపాలు. ఇంటికి ఒక వాసు ఉన్నదా? చిరంజీవి అన్న అంటే మేఘసార్ అన్న, చిరంజీవి అన్న అంటే మేఘసార్ అంటే నాకు చాలా ఇష్టం అన్న. కానీ అంతకుముందు నేను ఫస్ట్ సెలబ్రిటీ అప్పటి నుంచి ఒకసారి వస్తావు అన్నాడు. దాన్ని హట్టేనా అంటే ఎవరికి నేను హీరోగా పెట్టుకోవాలన్నా? హీరోనా నా వయసు ఎంత నేంద్రా. మనం అంటే ఇప్పుడు హీరో చేస్తే మేకప్ వేసుకుంటే నేను హీరోకి చేస్తాను కదా, హీరోయిన్ చేస్తాను కదా మేకప్ వేసుకుంటే. ఒరే పైకే మేకప్ వేసా, నేను కూడా మేకప్ వేసారా అంతే. పైన పట్టాల లోపల ఫ్రాంక్నెస్ పేచి వేదు. మీరు కోట్లు నేను అడుగుతున్నాను కదా, నాకు పోయినా కొద్దిగా చెప్తా. ఇంత సాయపడితే హీరో రామచరణ్ గారు 20 కోట్లు 20 లక్షలు లేకుండా ఉపవాస పుట్టినరోజు ఎత్తమా ప్రే చేస్తామా, ప్రే చెప్పుకోవడం ఇదేనా పద్ధతి? రామ్ గోపాల్ వర్మ గారు ఇదేనా పుట్టినరోజు ప్రే చేస్తాను ఇదేనా? అంటే మీకు ఇప్పుడు దేవుడు అంటే ఇష్టమా, దయ్యం అంటే ఇష్టమా? ప్రభు దేవుడు అంటే ఇష్టం. ప్రభు ఇష్టం.
ప్రభు అంటే ఇష్టమా? నా ప్రభు నా కల్లారు అనిపోతున్నా, ప్రభు కల్లాడుతున్నా. మా అమ్మ నాన్న చనిపోయి కూడా నా కల్లారుకు వస్తున్నారు, వాళ్ళు తినిపిస్తున్నారు. ఓకే. చాలా హ్యాపీ. కానీ ఈ సమాజం ఏమైపోతుంది, సర్వనాశం అయిపోతుంది, భూకంపం వస్తుంది. ఏదైనా ప్రతి ఒక్కరు ప్రభు నమ్ముకోండి, ప్రేర్ చేసుకొని ప్రతి పిల్లలు ప్రతి కుటుంబం బాగున్నాలని కోరుకున్నా. తల్లిగా చెల్లిగా అమ్మగా ఏదైనా. లాస్ట్ వరకు ఇప్పుడు మీరు ఇంతవరకు బాగా చెప్పింది బాగానే ఉంది, కానీ ఇప్పుడు సమాజం గురించి మీరు ఏం చెప్పగలుగుతున్నారు? సమాజం ఎలా ఉండాలనుకుంటున్నారు? సమాజంలో ఏ ఊరు ఏ విధంగా ఉండాలనుకున్నారు? సరే, నేను నా ఫోన్లో మధ్యాహ్నం రామారావు కేటీఆర్ కూడా ఫోన్ చేసి 5 జతక ఎట్టినాక తిన్నాక డబ్బులు బ్యాంక్ పంపించు, డబ్బులు పంపించా. ఇవే నేను డ్రామాలు. నేను చిన్నపిల్లలకు నా డిపాను ఏళ్ళు డ్యూటీ చేసా, పోలీసు డిపాను, ప్రభు సేవ చేసా, నా సేవ చేసా, అందరితో ప్రేమతో తప్పు చేయలేదు కదా. డబ్బులు పెట్టి ఇల్లు ఇప్పిస్తాను, ఉదయం ఇస్తాను, నీకు పట్టు చీర కొట్టించినాక ఇంటే కొట్టిస్తా. ఏంటి డ్రామాలు నువ్వుచ్చదా అనుకున్నా? ఆల్రెడీ మరి పట్టు చీర ఇప్పుడు కొనిచ్చారు కదా, ఎవరు మరి జగన్ రెడ్డి కొనిచ్చారా లేకపోతే ఎవరు కొనిచ్చారు? ఇప్పుడు ఆల్రెడీ జగన్ రెడ్డి గారు ఇప్పుడు కొనిచ్చారా లేకపోతే మరి కేసీఆర్ కొనిచ్చారా? నేను కొడుకున్నాను, ఎవరు కొనేదిలే ఎవరు. మరి అలాంటప్పుడు కేసీఆర్ గారు మీరు పట్టు చీర ఎందుకు అడుగుతారు? వాళ్ళంటే వాళ్ళు ప్రేమతో ఇస్తారనుకున్నాము, చెల్లెమ్మ కాగా ప్రేమతో ఇస్తారనుకున్నాము. కేసీఆర్ గారికి వద్దని అంటే సార్ వస్తా ఉన్నాడు. రే నాకు కొన్ని చాలా